ఏమండి, నేను సంతకం పెట్టడానికి పుట్టింటికి వెళ్తున్నానే, అన్నయ్య పొలం అమ్ముతున్నాడంట. చెప్పే కదా, ఆస్తిలో సగం వాటా అడుగు. నా పెళ్లి చేసింది ఎవరు? మీ అన్నయ్యే. మా అమ్మా నాన్న చేసిన అప్పులు తీర్చింది ఎవరు? మీ అన్నయ్యే. ఇన్ని రోజులు మా అమ్మా నాన్నని చూసుకుంది ఎవరు? అన్ని చేసింది చూసుకుంది మీ అన్నయ్యే. అయితే ఏమంటావే, ఆస్తిలో నీకు భాగం లేదంటావా? నేను అలా అనలేదండి. నాకు ఆస్తిలో ఎంతైతే హక్కు ఉంటుందో అదే బాధ్యత మా అమ్మా నాన్న చేసిన అప్పులు తీర్చడంలో కూడా ఉంటుందండి. మనం ఆస్తిలోనూ భాగం తీసుకుందాము, అలానే అప్పుల్లో కూడా భాగం తీసుకుందాము. అవునే, మీ అన్నయ్య ఏదో కష్టంలో పొలం అమ్ముతుంటే ఇంటి అల్లుడై ఉండి కూడా అర్థం చేసుకోలేకపోయాను. కష్టం మీద మనం కష్టపెట్టడం అసలు బంధుత్వమే కాదు. సరే, నేను వెళ్ళి సంతకం పెట్టి వస్తానండి. నన్ను క్షమించగలను, నువ్వు వెళ్ళిరా. ఆస్తిలో మాత్రం వాటా అడగకు.